అందరికీ నమస్కారం. కలియుగం కథలు ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ తల్లి భారం. కొడుకులకు తల్లి తండ్రికి ఫోన్ కూడా చేసి మాట్లాడే తీరిక లేదు అని మీరన్నప్పుడు పిల్లలు వాళ్ళ కుటుంబాలను చూసుకోవటంలో బిజీగా ఉన్నారు అని వెనుకేసుకొని వచ్చేదాన్ని నేను. కానీ చివరికి మీరు చెప్పిందే నిజమయ్యింది. వాళ్ళు అనుబంధాల కన్నా ఆస్తులకే ఎక్కువ విలువనిస్తారు అని. బ్యాంక్ మేనేజర్గా ఉద్యోగం చేస్తున్న హరికృష్ణకు భార్య రుక్మిణి, 2 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు ఆనంద్, రెండోవాడు కృష్ణ. పెద్ద కొడుకు ఇంజనీరింగ్ చదవటానికి విదేశాలకు వెళ్తున్నాడు. అందుకే తల్లి ఉదయం నుండి ఇంట్లో హడావుడి చేస్తుంది. బట్టలన్నీ సర్దాను, జాగ్రత్తగా ఉండు, వేళకు భోజనం చేస్తూ ఉండు, చివరగా ఈ అమ్మతో రోజు మాట్లాడుతూ ఉండు అంటూ కళ్ళు చెమర్చాయి రుక్మిణీకు. అమ్మా, అన్నయ్యను వెళ్ళని, ఎప్పటికైనా నిన్ను నాన్నను నేనే చూసుకుంటాను, ఎందుకు అన్నయ్య వెళ్తుంటే బాధపడతావు అన్నాడు కృష్ణ. కృష్ణ, నేను ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం సంపాదించుకొని తిరిగి వస్తాను. అప్పుడు అమ్మా నాన్నను నా వెంటే ఉంచుకుంటాను, అమ్మా నాన్నను బాగా చూసుకుంటాను అన్నాడు ఆనంద్. బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్న హరికృష్ణ 2 కొడుకులను బాగా చదివించుకున్నారు. పెద్దవాడు ఇంజనీరింగ్ చేయటానికి విదేశాలకు వెళ్తున్నాడు. చిన్న కొడుకు ఇంటర్ చదువుతున్నాడు. వాడి భవిష్యత్తును నీ కన్నీళ్లతో ఆపుతావా ఏంటి అంటూ హరికృష్ణ గారు బాధపడుతున్న రుక్మిణితో చెప్పారు. అందరూ కలిసి ఎయిర్పోర్టు వెళ్ళి కొడుకును అమెరికా పంపించారు. రోజులు గడుస్తున్నాయి. కృష్ణ ఇంటర్ కూడా అయిపోయింది. తను కూడా పై చదువులు చదవటానికి అమెరికా వెళ్ళిపోయాడు. పెద్ద కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికాలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించాడు. సంవత్సరం తర్వాత కృష్ణ కూడా అమెరికాలోనే ఉద్యోగం చూసుకున్నాడు. ఒక్కరైనా ఇండియా వచ్చి తల్లి తండ్రి దగ్గర ఉంటారనుకుంటే ఇద్దరికీ అక్కడే ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగాలు వచ్చాక పెళ్లిళ్ళు చేశారు. అప్పటి వరకు బాగానే ఉన్నారు కొడుకులు. పెళ్ళిళ్ళయ్యాక వాళ్ళ సంసారాలు, వాళ్ళ ఆఫీసుల వలన ఫోన్ చేయడం తగ్గించేశారు. ఎప్పుడైనా తల్లి తండ్రి ఫోన్ చేస్తే మాట్లాడేవారు. ఒకనాడు, రుక్మిణి, నేను ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. భవిష్యత్తులో నేను నిన్ను వదిలి వెళ్ళిపోయాక నువ్వు ఒంటరి అయితే మనం కష్టపడి కట్టుకున్న ఇంటిని వదిలి కొడుకుల వద్దకు వెళ్ళకు. ఒంటరిగా ఉండటానికి కావలసిన మనోధైర్యాన్ని ఇప్పటి నుంచే అలవర్చుకో. అలా కాకుండా ఒకవేళ నువ్వు నాకంటే ముందు పోయి నేను ఒంటరిగా మిగిలిపోయినా కొడుకులను ఆశ్రయించను. మనం కలిసి పంచుకున్న జీవితాన్ని, వాటి జ్ఞాపకాలను తలుచుకుంటూ ఈ ఇంట్లోనే ఉంటాను. కష్టపడి కట్టుకున్న ఈ ఇల్లే మనకి అండగా నిలుస్తుంది. మన జ్ఞాపకాలే మనతో ఉంటాయి అన్నారు హరికృష్ణ గారు. భర్త నోటికి చెయ్యి అడ్డుపెట్టి, ఇప్పుడెందుకండి ఈ మాటలు? అయినా ఇంకా మన వల్లను ఆడించాలి. మీ రిటైర్మెంట్ తర్వాత ప్రపంచాన్ని చుట్టి రావాలి. అయినా పిల్లలు వాళ్ళ కుటుంబాలు, ఆఫీసులతో బిజీగా ఉన్నారు. అంతేకాని మన పిల్లలు మనల్ని చూడరు అని ఎందుకు అనుకుంటున్నారు? అయినా ఇంకా జీవితం చాలా ఉంది, అప్పుడే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారెందుకు? నువ్వు చెప్పింది నిజమే, కానీ సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా అన్నారు హరికృష్ణ. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఆఫీస్ వెళ్లిన హరికృష్ణ గుండెపోటుతో మరణించారు. భర్త హఠాన్మరణం జీర్ణించుకోలేకపోయింది రుక్మిణి. విషయం తెలిసి కొడుకులు కోడళ్ళు వచ్చారు. జరగవలసిన కార్యక్రమాలు జరిపారు. రావడమే ఆలస్యం, వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. 13వ రోజు జరపవలసిన కార్యక్రమం చేసేసి తిరిగి వెళ్ళిపోవాలని టికెట్ కూడా బుక్ చేశారు. అన్నా తమ్ముళ్ళు 2 తమ భార్యలతో కలిసి డాబా మీద ఉన్న ఇంట్లో మీటింగ్ పెట్టారు. అన్నయ్య, అమ్మ పరిస్థితి ఏంటి? మనతో పాటు తీసుకెళ్లాలా అన్నాడు తమ్ముడు. ముందు ఆస్తి రాయించుకుందాము, తర్వాత వెళ్ళిపోదాము. ఈసారి వచ్చినప్పుడు నిన్ను తీసుకెళ్తాము అని చెబుదాము అన్నాడు పెద్ద కొడుకు. అంతే, ఇప్పుడు ఆవిడని తీసుకెళ్ళి మన తల మీద భారంగా మొయ్యలేము అన్నది పెద్ద కోడలు. కానీ అన్నయ్య, ఆస్తి పంపకాల గురించి ఇప్పుడు అమ్మతో మాట్లాడడం కష్టమే. కానీ ఇప్పుడు తేల్చుకోకపోతే తిరిగి మనం వచ్చేది ఏ 4 ఏళ్లకో 5 ఏళ్లకో.
అప్పటి వరకు ఆస్తి విషయం వాయిదా వేయలేం కదా. అంతలో పెద్ద కోడలు సుమిత్ర, ఈ ఇంట్లో మీ అమ్మ ఉంటుంది, ఆమె తదనంతరమే ఇది మనకు దక్కుతుంది. బ్యాంకు డిపాజిట్లు, షేర్లు అన్నీ ఆవిడ పేరుతోనే ఉన్నాయి. అలాగే అత్తయ్య నగలు కూడా వాటాలు వేయించండి. నగలన్నీ అత్తగారి దగ్గరే ఉన్నాయి. 7 వారాల నగలు, డైమండ్ కమ్మలు, డైమండ్ నెక్లెస్, పుట్టింటి నుండి వచ్చిన బంగారం, అలాగే మామయ్య గారు కూడా కొన్నారు. అందుకే అన్ని నగలున్నాయి ఆవిడ వద్ద. ఇప్పుడు మామయ్య గారు కూడా లేరు కదా, ఇక ఆవిడ ఎలాగూ వేసుకోదు. అందుకే వాటిని కూడా వాటా వేయమని చెప్పండి అన్నారు కోడళ్ళు. ఉన్న 5 ఎకరాల స్థలం, షేర్ మార్కెట్లో పెట్టిన డబ్బు మొత్తం 3 కోట్లైనా ఉండవా అన్నయ్య అడిగాడు కృష్ణ. ఇంకా ఎక్కువే ఉంటాయిరా తమ్ముడు అని మాట్లాడుతుండగానే తల్లి వచ్చింది. ఇందాక నుంచి పిలుస్తున్నాను, ఎవ్వరూ సమాధానం ఇవ్వట్లేదని నేనే వచ్చాను. భోజనాలకు సమయం అయ్యింది, పదండి కిందకు అన్నది. భోజనాలన్నీ తినేశాక నలుగురిని గదిలోకి పిలిచింది రుక్మిణి. అమ్మయ్య, ఇక ఆస్తి వాటాలు వేయటానికే అనుకున్నారు నలుగురు. తండ్రి వస్తువులు బయటకు తీసి, మీ తండ్రి ఇలా హఠాత్తుగా మనల్ని వదిలి వెళ్తారని నేను కలలో కూడా ఊహించలేదు. మీ నాన్నగారి విలువైన బట్టలు, వాచ్లు, విలువైన వస్తువులు ఇందులో ఉన్నాయి. మీతో పాటు తీసుకెళ్ళండి, నాన్నగారి జ్ఞాపకంగా ఉంటుంది అంటూ చెరొకరికి ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చింది తల్లి. ఇద్దరూ బ్యాగులు పైకి తీసుకొచ్చారు. బాగానే ఉంది, ఈ బట్టలు సామాన్లు మోసుకొని అమెరికా వెళ్ళాలా అని అన్నది పెద్ద కోడలు. ఆవిడ మీకు అంటగట్టడం, సిగ్గు లేకుండా మీరు తీసుకురావడం బాగానే ఉంది అన్నది చిన్న కోడలు. ఈ చెత్తనంతా తీసుకెళ్లడం కుదరదు, అందుకే ఇక్కడే ఎవరికన్నా పంచేయండి అన్నారు కోడళ్ళు. ఆస్తి దక్కించుకోవాలంటే అమ్మను కష్టపెట్టకూడదు అనుకుంటూ నా దగ్గర అద్భుతమైన ఐడియా ఉంది అంటూ పెద్ద కొడుకు తమ్ముడిని తనతో పాటు తీసుకెళ్లాడు. తల్లి ఇచ్చిన తండ్రి సామానులు, స్వెటర్లు, కొత్త బట్టలు, వాచ్లు, అలా అన్ని సామాన్లు తీసుకెళ్లి ఆశ్రమంలో పంచిపెట్టారు. ఇంటికి తిరిగి వచ్చి, అమ్మా, నాన్నగారు ఎప్పుడూ పేదలకు సహాయం చెయ్యమంటారుగా, అందుకే నాన్న బట్టలన్నీ ఆశ్రమంలో ఇచ్చి వచ్చాము. ఆ మాట వినగానే తల్లి ఒక చిరునవ్వు నవ్వింది. అమ్మా, మేము 13వ రోజు కార్యక్రమం తర్వాత బయలుదేరుతాం, అందుకే అంటున్న పెద్ద కొడుకును ఆపి, నువ్వేమి చెప్పదలుచుకున్నావో నాకు తెలుసు. 2 రోజుల్లో జరిగే కార్యక్రమం అయ్యాక మాట్లాడుకుందాం అన్నది రుక్మిణి. సరే అమ్మా అని రాత్రి భోజనాలు తినేసి అందరూ నిద్రపోవడానికి వెళ్ళిపోయారు. రుక్మిణికి రాత్రంతా నిద్ర పట్టలేదు. ఎదురుగా ఉన్న భర్త ఫోటోని చూస్తూ, కొడుకులకు తల్లి తండ్రికి ఫోన్ కూడా చేసి మాట్లాడే తీరిక లేదు అని మీరన్నప్పుడు పిల్లలు వాళ్ళ కుటుంబాలను చూసుకోవటంలో బిజీగా ఉన్నారు అని వెనుకేసుకుని వచ్చేదాన్ని. కానీ చివరికి మీరు చెప్పిందే నిజమయ్యింది, వాళ్ళు అనుబంధాల కన్నా ఆస్తులకే ఎక్కువ విలువనిస్తారు అని. నేను వాళ్ళని భోజనాలకు పిలవడానికి వెళ్ళినప్పుడు వారి మాటలను విన్నాను. ఆస్తులు పంచుకోవాలని మాట్లాడుతున్నారు తప్ప ఒంటరిగా మిగిలిపోయిన తల్లి గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు అనుకుంటూ తను ఏం చేయాలో నిర్ణయించుకుంది. 2 రోజుల తర్వాత తండ్రికి 13వ రోజు చేయవలసిన కార్యక్రమం అయిపోయింది. కొడుకులు కోడళ్ళు కూడా రాత్రికి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. తల్లి చెప్పిందని కార్యక్రమం అయ్యాక అందరూ ఇంటి హాల్లో సమావేశమయ్యారు. మీరు నాన్నగారి వస్తువులు ఆశ్రమంలో ఇచ్చి వచ్చాక తెలిసింది, మీరు కూడా మీ నాన్నలాగే అందరికీ సహాయం చేయడం గురించి ఆలోచిస్తారని. అందుకే ఆశ్రమంలో వారికి సహాయం చేయడం కోసం మీ నాన్నగారి గుర్తుగా ఒక్క వస్తువు కూడా దాచుకోలేదు మీరు. అదేవిధంగా మీరు ఈ ఆస్తిపైన కూడా ఆశగా లేరని నాకు తెలుసు. అందుకే మనకున్న స్థలాన్ని వృద్ధాశ్రమం కోసం, షేర్ మార్కెట్లో ఉన్న డబ్బు మరియు నా నగలు అమ్మేసి పిల్లల కోసం స్కూలు కట్టించాలని నిర్ణయించాను. ఇక మిగిలింది ఈ ఇల్లు మాత్రమే. నా తదనానంతరం ఈ ఇంటిని బ్లడ్ బ్యాంకుగా ఉపయోగించాలని వీలునామా రాశాను. వీటన్నిటికీ హరికృష్ణ అని పేరు పెడతాను. నాన్నగారి ఆత్మకు శాంతి కలుగుతుంది. విదేశాల్లో ఉండే మీకు వీటన్నిటినీ చూసుకునే సమయం ఉండదు కాబట్టి ఈ బాధ్యతలన్నీ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తుంది అని తన నిర్ణయాన్ని చెప్పింది రుక్మిణి. అదేంటమ్మా అని పెద్ద కొడుకు అంటుండగానే
ఇంటి ముందు ఒక కారు వచ్చి నిలబడింది. అందులోంచి దిగిన 4 వ్యక్తులు లోపలికి వచ్చారు. రుక్మిణి వాళ్లకు నమస్కారం చేసి అందులో 2 ట్రస్టుకు సంబంధించిన వాళ్ళని, ఒకరు లాయర్ అని, ఇంకొకరు పోలీస్ అని పరిచయం చేసింది కొడుకులకు. వాళ్ళందరినీ చూసి పెద్ద కొడుకు ఏమీ మాట్లాడలేదు. నేను పేపర్ల మీద సంతకాలు ముందే పెట్టాను, మీరు వచ్చి సంతకాలు చెయ్యండి అన్నది. 4 సంతకాలు పెట్టారు. అంతలో లాయర్ ఇలా అన్నాడు, హరికృష్ణ నాకు మంచి స్నేహితుడు. అతన్ని కోల్పోవడం నిజంగా బాధాకరం. కానీ అతని బాటలోనే నడిచే కొడుకులను చూస్తుంటే గర్వంగా ఉంది అంటూ స్నేహితుడిని గుర్తు చేసుకుని చెమర్చిన కళ్ళతో వెళ్ళిపోయాడు లాయర్. మిగిలిన ట్రస్టు సభ్యులు మరియు పోలీస్ కూడా వెళ్ళిపోయారు. ఫ్లైట్ సమయం అయ్యిందని కొడుకులు కోడళ్ళు బయలుదేరారు. ఆస్తి దక్కలేదనే కోపంతో ఉన్న కోడళ్ళు కనీసం అత్తయ్య ఆశీస్సులు కూడా తీసుకోలేదు. వెళ్తున్న పెద్ద కోడలితో, సుమిత్ర, నేను నీ తలపై ఎప్పటికీ భారం అవ్వను అన్నది రుక్మిణి. ఆ రోజు మన మాటలు అత్తయ్య వినింది అని తల వంచుకొని వెళ్ళిపోయారు 4. భర్త చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి రుక్మిణికు. భర్తతో కలిసి పంచుకున్న జీవితాన్ని, వాటి జ్ఞాపకాలను తలుచుకుంటూ ఇంట్లో ఒంటరిగా జీవిస్తుంది. కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.